ఆదిత్య ఫిల్మ్స్ బ్యానర్లో డివి సీతారామరాజు గారు నిర్మాతగా, జగదీష్ దానేటి గారు డైరెక్టర్గా, మనీష్ శర్మ గారి సంగీత దర్శకత్వంలో సత్య కార్తిక్, కనికా కపూర్ అండ్ పమేలా హీరో హీరోయిన్స్గా మన ముందుకు త్వరలోనే వచ్చేస్తోంది టిప్పు. ఎస్, introducing before you, ladies and gentlemen, the first ever passionate, the one and only Satya Karthik. Let's hear it for him. Woo! గురుగారు హీరో బ్రహ్మాండంగా వచ్చాడు, బైక్లో చాలా సంతోషం. గుడ్డగట్టు ఉంది, ఆయన డూబా ఒరిజినల్ మీరే చూపించాలి మాకు. ఒక్క నిమిషం, సత్య కార్తిక్ని మనం ఎదుగుతున్నాం కదా, ఆయన్ని కదా ఇంట్రడ్యూస్ చేయాలి సత్యానంద్ గారు. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరు? అదే డూబ్ కాదు అని చెప్పేసి నిరూపించాల్సిన గురువు ఆయనే కాబట్టి. అంటే మళ్ళీ ఇందులో ఏదైనా ట్రిక్, మళ్ళీ ఏదైనా ప్లాన్ చేశారా? ముందే చెప్పండి, తప్పుకుంటాను. ఇప్పుడు మనం జ్యువెలరీ షాప్కి వెళ్తాం, మంచి చైన్ చూపిస్తాడు, ఆ చైన్ గిల్టీయా లేకపోతే ఒరిజినల్ అని చెప్పేది ఆ షాప్ ఓనరు. ఓకే, ఇక్కడ ఆయనగా మరి గురుగారు చెప్పండి. ఒక్కసారి ఇక్కడ సార్, ఇక్కడ 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 ముందుకు తీసుకురండి. అయినా స్కార్ఫ్ కట్టుకొని వచ్చాడు కాదా అని డౌట్ నాకు. బాగా గట్టినట్టున్నారు గుడ్డ. సత్య కార్తిక్. సత్య కార్తికేనా? వావ్, వాట్ ఎ వే టు స్టార్ట్. బ్యూటిఫుల్. డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి అత్యధిక మహారథులందరూ కూడా డెఫినెట్గా ఆ కుర్రవాడు పైకి రావాలని రాజు గారు. వెల్కమ్ కార్తిక్, విష్ యూ ఆల్ ది బెస్ట్. సత్యనంద్ గారు, క్విక్ రిపోర్ట్ అబౌట్ అవర్ హీరో. సత్య కార్తిక్ నేర్చుకునేటప్పుడే నేను అనుకున్నాను డెఫినెట్గా బాగా అభివృద్ధిలోకి వచ్చే సూచనలు ఉన్నాయని నాకు తెలిసింది. వాళ్ళ నాన్నగారు రాజుగారు, వైజాగ్ రాజుగారు ఒక చిత్రాన్ని నిర్మించాలని తలపెట్టినప్పుడు నాతో సంప్రదించారు. నేను చెప్పాను, మీరేం సంకోచించకుండా ప్రాజెక్టు టేకప్ చేయొచ్చండి. అతనికి హీరో అవ్వాలనే ఆకాంక్ష ఉంది, దానికి తగినటువంటి శ్రమపడే నేచర్ ఉంది, దాని మీద ఎంతైనా శ్రమపడి ఇది సాధించి తీరుతారనే నమ్మకం అయితే నాకుందండి ఒక గురువుగా అని చెప్పాను. సో రాజుగారు ప్లాన్ చేసి ఈ చిత్రాన్ని నిర్మించారు. కార్తిక్ గురించి మరొక విషయం చెప్పాలి. ఏంటంటే కార్తిక్ నటించిన అంటే క్లాస్లో నేర్చుకునేటప్పుడు నేను ఇచ్చినటువంటి డివిడి ఒక ప్రముఖ నిర్మాత చూసి ఒక ప్రముఖ దర్శకునికి చూపిస్తే ఆ దర్శకులు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి, ఈ అబ్బాయి చాలా మంచి ఆర్టిస్ట్ అవుతారండి, బంగారు భవిష్యత్తు ఉంటుంది, ఇది నేను ఆ డివిడి చూసిన తర్వాత నాకు కలిగినటువంటి ఒక అనుభూతి మీతో పంచుకోవాలని చెప్పేసి నేను నేరుగా మీకే ఫోన్ చేస్తున్నానని చెప్పారు. అలానే ఈరోజు ఉదయం ఇంకో నిర్మాత, ఈ ఫిల్మ్ రషెస్ చూశానండి, కార్తిక్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు, చాలా ముఖ్యంగా డైలాగ్ బ్రహ్మాండంగా చెప్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ భగవంతుని ఆశీస్సులు కార్తిక్ ఉండి ఎన్నో చిత్రాల్లో నటించి మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో అవ్వాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇట్లాంటి ఆణిముత్యాలను అందించినటువంటి సత్యానంద్ గారు, మరి ఇప్పుడు సత్య వచ్చేసి ఇంతమంది పెద్దల ముందు ఒక డైలాగ్ మాట్లాడితే బాగుంటుందని మా అందరి ఆకాంక్ష, అందరి మనసులో ఉన్నటువంటి కోరిక అది. అహో కౌశిక ప్రక్రమ, నాకెంతటి సదుపదేశం ఇచ్చావు. నిద్రిస్తున్న వాయుసు సముద్రాన్ని వివిధ రీతుల్లో చిత్రవద చేసి చూపించి నాకు గురు స్థానీయురాలయ్యో. కృష్ణుడు కళ్ళెత్త బంధుపుతో సైతంగా పాండవును వధించి భూయ అపాండం చేస్తానని సూయాదుని ప్రతిజ్ఞ చేశాను. ధృత మదోత్ములైన మహాత్ముని ఎదిరించడం ఆ దుర్చతికైన అలవి కాని పని. కానీ పౌరుషం ఎదిరిస్తే అగ్ని జ్వాలల పైన శలభాల ఎవరైనా సరే నాశనం కాక తప్పదు. కానీ పాండవ నాశనం వెంటనే జరగాలి. ఆలస్యం చేస్తే రారాజు పరం పదించవచ్చు. అతని ప్రాణాలు అనంత వాయులో కలియకముండే ఆ శత్రు నాశన శుభవార్త అతని చెవిన వేస్తే నిశ్చింతగా నిర్గమిస్తాడు. శత్రు నాశన మార్గాన్ని అన్వేషిస్తున్న నాకు సరైన సమయానికి గుడ్లకు మహోపదేశం చేసింది. విపక్ష శిక్షణలో న్యాయ అన్యాయ వృధా కాలయాపన. ధర్మం 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 గురించి ఉపదేశించడానికి నేనే దొరికాను మామ. సమస్త రాజకం చూస్తుండగా పాంచాల రాజసూతుడు నా తండ్రి శిరస్సు ఖండించినప్పుడు ఏమైంది ధర్మం? ఒక్క డైలాగ్ అంటే మొత్తం ఎపిసోడ్ అంతా చెప్పాడు.
మంత్రివర్యులు శ్రీ అయ్యన పాత్రుడు గారు ఈరోజు టిప్పు ఆడియోని లాంచ్ చేయబోతున్నారు. మొదటి కాపీ రాఘవేంద్ర రావు గారికి అలాగే టి సుబ్బిరామిరెడ్డి గారికి అందజేస్తున్నారు. మరి కెన్ వీ హ్యావ్ ది బిగ్ సిడీ ప్లీజ్? సినిమా చూడకుండా ఏమీ చెప్పలేము, ఊరినే టిప్పుతో చెప్పాలి అంతే. సంగీతంలో మణిశర్మరాజు, నిర్మాతలు సీతారామరాజు, విజయలక్ష్మిరాజు, హీరో కార్తీక్ రాజు, హీరోయిన్ మిస్ ఫెమినా, ఆవిడ ఒక రాణి. ఇకపోతే గోల్డెన్ టచ్ సత్యానంద్ గారు హీరోలను తయారు చేసిన రాజు. ఇంతమంది రాజులు కలిసిన తర్వాత విజయం తప్పదు. ఆల్ ది బెస్ట్. విశాఖపట్నంలో రాజుగారు అంటే ఫేమస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్. మరి ఆయన ఇంతకాలం కూడా సినీ పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్గా, కన్నడ సినిమా నిర్మాతగా, మంచి మనిషిగా, అందరికీ కావాల్సినటువంటి స్నేహితుడిగా ఉండే రాజుగారు కుమారుడు ఇంత అందంగా ఉన్నాడేమిటి? వెరీ హ్యాండ్సమ్ బాయ్. సో తెలివిగా ఆయన మంచి అందమైన అబ్బాయి ఉన్నాడు, హీరోగా చేయాలని చెప్పి నిర్ణయించడం అభినందిస్తున్నాను. దాంతోపాటు కార్తీక్ నమ్రత, స్మార్ట్నెస్, డైనమిజం, హ్యాండ్సమ్ అండ్ స్ట్రైకింగ్ పర్సనాలిటీ అని చెప్పాలి. తప్పకుండా మంచి భవిష్యత్తు ఉన్నది. ఈ సినిమా టైటిల్ కూడా టిప్పు, చాలా మంచి ఆకర్షణగా పేరు పెట్టారు. ఏది ఏమైనా మీది అందరూ, నేను రాఘవేంద్ర గారు అందరూ కూడా వచ్చి ఆశీర్వదిస్తున్నాం. ఈ సినిమా హిట్ కావాలి, మరి కార్తీక్ పెద్ద హీరో కావాలి, మనందరం కూడా ఆనందించాలి. ఈశ్వరుడు జగన్మాత ఆయనకి ఆశీర్వదిస్తున్నాను. తనకు తిరుగు లేదని మరొకసారి తెలియజేస్తూ సరి తీసుకున్నాను. మా విశాఖపట్నం రాజుగారు వారు సక్సెస్ఫుల్గా నిర్మాతగా కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్గా కానీ బ్రహ్మాండంగా షైన్ అయ్యారు. వారి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మీకు. మీ సినీ పరిశ్రమ పరిచయమైన వ్యక్తి. అయితే సత్యానంద్ గారు ఇప్పుడే చూసాం మనం. అతను కూడా మా విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. విశాఖపట్నం వారు సుమారు 15 సంవత్సరాల క్రితం నేను మా నర్సీపట్నం గ్రామంలో వారి నాటిక చూశాను నేను. రైలు బండి బొమ్మలాట. ఆ రోజుల్లో బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా నాటిక తీశారు. అటువంటి సత్యానందం గారు మా ప్రాంతం, వారు ఎంతోమంది హీరోలు తయారు చేశారు. మా కార్తీక్ కూడా ఇవాళ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక కార్తీక్ విషయంకి వస్తే నేను ముందే చెప్పాను, మా ప్రాంతం వాడు, మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. అతని భవిష్యత్తు బాగుండాలని ఈ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది కళాకారులకి ఆ కళామ తల్లి ఒడిలో మంచి చోటు దొరికింది. అటువంటి స్థానం మళ్ళీ కార్తీక్కి రావాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక విషయం, వైజాగ్ రాజు గారికి నాకు సుమారుగా ఒక 35-40 సంవత్సరాల స్నేహం ఎలాంటిదంటే మా ఇద్దరికి వ్యాపారం కన్నా ఎక్కువ ఆత్మీయ రిలేషన్షిప్ చాలా ఎక్కువ. అటువంటి రాజుగారు కర్ణాటకలో కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కానీ సుమారుగా 20 సినిమాలు నిర్మాతగా కూడా నిర్మించారు. అటువంటి ఆ రాజుగారికి నాకు తెలిసిన తర్వాత పుట్టినవాడు కార్తీక్ చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. అతను చిన్నప్పటి నుంచి సినిమా ఫీల్డ్తో అతనికి తెలియకుండానే మిక్స్ అయిపోయాడు. హీరోలతో తిరిగేవాడు, హీరోయిన్లతో తిరిగేవాడు, డైరెక్టర్ల దగ్గర ఉండేవాడు. ఎక్కడ చూస్తే అక్కడ కార్తీకే కనపడేవాడు. అంత ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి కూడా, అంటే ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాలు అతని వయసు అప్పటి నుంచి కూడా చలనచిత్ర పరిశ్రమలో ప్రతి చోట
అతను లేని ప్లేస్ లేదు. ఏంటి ఎక్కడ చూసినా వీడు ఎప్పుడు చదువుతాడు, ఎట్లా చదువుతాడు అనుకునేవాడిని. అంత చిన్నప్పటి నుంచి నాకు నా కొడుకు తర్వాత కొడుకులాగా చూసిన ఆ కార్తీక్ ఈరోజు హీరోగా ఆ సినిమా, ఈ టిప్పు సినిమా నేను చూడటం తటస్థించింది. నిజంగా ఆ డైరెక్టర్ జగదీష్ చాలా గొప్పగా అతని చేత నటింపజేశాడు. సత్యానంద్ గారి దగ్గర నుంచి వచ్చిన ఆ ప్రోడక్ట్ని ఈ టిప్పు కథ తను తయారు చేసుకుని ఈ జగదీష్ కార్తీక్తో చాలా గొప్పగా యాక్ట్ చేయించాడు. సత్యానంద్ గారు ప్రోడక్ట్ కార్తీక్ డెఫినెట్గా ఫ్యూచర్ హీరో. అలాగే జగదీష్ కూడా ఏం తక్కువ చేయలేదండి. కొత్త డైరెక్టరు ఒక కొత్త హీరోని పెట్టి అంత గొప్పగా తీయటం నిజంగా జగదీష్ టాలెంట్ చాలా మెచ్చుకోవాలి. దానికి తోడు మణిశర్మ గారి సంగీతం దీనికి ఈరోజు ఆడియో సందర్భంగా తప్పనిసరిగా మణిశర్మ గారిని చెప్పాలి. ఆయన అనేక పిక్చర్లు అనేక కొత్త హీరోలకి మ్యూజిక్ ఇచ్చిన ఆయన. అలాగే అదృష్టవశాత్తు కార్తీక్ కూడా ఆయనే మ్యూజిక్ ఇచ్చాడు. డెఫినెట్గా సెంటిమెంటల్గా ఈ పిక్చర్ కూడా 100% హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్తీక్ని జగదీష్ని భగవంతుడు ఆశీర్వదిస్తాడని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ రామారావు గారు. తమ్ముడు జగదీష్ గారు ఆయన పూరి జగన్నాథ్ గారి దగ్గర ఓనమాలు దిద్ది, వివి వినాయక్ గారి స్కూల్లో పాఠాలు చదివి, బి గోపాల్ గారి కాలేజీలో డిగ్రీ తీసుకొని ఈవేళ నేను డైరెక్టర్ అవ్వాలి అని వచ్చిన తర్వాత అవకాశాలు కావాలి, అవకాశాలు. ఆ అవకాశం ఇచ్చే నాదురే చాలా గొప్పవాడు. అలాంటి గొప్ప టాలెంట్ ఉన్న ఒక రైటర్ కమ్ డైరెక్టర్ శ్రీ జగదీష్ గారికి అవకాశం ఇచ్చిన విజయలక్ష్మి రాజు గారు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అవకాశాలు కావాలండి, అవకాశం ఇచ్చేవాడు కావాలి. ఎంతోమంది ఉన్నారు టాలెంట్స్. థ్యాంక్స్ రాజు గారు, ఒక గొప్ప వ్యక్తికి మీరు ఇచ్చారు. విజయలక్ష్మి రాజు గారు అబ్బాయి నిజంగా మనస్ఫూర్తిగా నేను ఎందుకు ఆ బాబు చాలా గొప్పవాడవాలని కోరుకుంటున్నానంటే సభాముఖంగా తలదించి వందనాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ రాజు గారు. బికాజ్ ఆఫ్ దట్ ఫ్యాక్టర్ ఆయన అబ్బాయి చాలా గొప్ప హీరో అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. తమ్ముడు మీరు వాళ్ళని వీళ్ళని ఇమిటేట్ చేయకండి. బీ యాజ్ యు లైక్. కార్తిక్ గారు దేవుడు దేవల్ల సినిమా హిట్ అవ్వాలంతే. తమ్ముడు కమియర్, దేవుడు దేవల్ల సినిమా హిట్ అవ్వాలి, మీరు పెద్ద స్టార్ అవ్వాలి. అయితే నా విజ్ఞప్తి, ఇందాక మీరు మీ గురువు సత్యానంద గారికి పాదాపం చేశారు, డయాస్ పాదాపం చేశారు, అది మీ సంస్కారం. హ్యాట్స్ ఆఫ్. రేపు పొద్దున సినిమా హిట్ అయి మీరు పెద్ద స్టార్ అయితే నేను కథలు వినాలి, నాకు ఆ బ్యానర్ కావాలి, నాకు ఆ పలానా డైరెక్టర్ కావాలి అని దొబ్బకండి. కమాన్ మై ఫ్రెండ్. 50 ఏళ్ల నుంచి హీరో కృష్ణ గారు హీరో కృష్ణ. హీ బికేమ్ హీరో కృష్ణ. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ హీరో? ఇన్ ఆల్ యాంగిల్స్ ఈజ్ ద హీరో. హీరో కృష్ణ గారు బంగారం. హీరో కృష్ణ గారిలా మీరు కూడా వరుస సినిమాలు చేసి ఆయన వారసత్వంలో మేము పయనించాలని మంచి బిజీ స్టార్ అవ్వాలని కోరుకున్నాం. ఓకే, హిట్ ఫట్ మన చేతుల్లో లేవు, మనం కృషి చేస్తాం. విద్యానందయ్య, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. బీ లైక్ హీరో కృష్ణ. రైట్. వైజాగ్ రాజు గారు అంటే నాకు బాగా ఇష్టం. మా రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా తీసేప్పటి నుంచి ఆయనతో నాకు పరిచయం. ఆ సినిమా అంతా మేమందరం కలిసి ఆ సినిమా చేసాం. ఆ సినిమాకి కూడా ఆయన బాగా ఎంతో హెల్ప్ చేశారు. ప్లానింగ్ అంతా మా త్రివిక్రమరావు గారు. ఆయన మంచి మనిషి, పెద్ద డిస్ట్రిబ్యూటరు. వాళ్ళ అబ్బాయితో తీసే టిప్పు సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ రాజు గారు. కార్తీక్ చాలా అందంగా ఉన్నాడు. ఆ స్టిల్స్ చాలా బాగున్నాయి. భయం లేదు ఎక్కడ, చాలా ఫ్రీగా చేస్తున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, కార్తీక్ పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మణిశర్మ గారు నేను కలిసి చాలా సినిమాలు చేసాం. మంచి మ్యూజిక్ డైరెక్టర్, డెఫినెట్గా మంచి మ్యూజిక్ ఇచ్చే మనిషి. ఇక మా జగదీష్ ఎవ్వరూ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు, సిన్సియర్గా ట్రై చేశాడు, తన టాలెంట్తో డైరెక్టర్ అయ్యాడు. మంచి టాలెంట్ ఉన్న జగదీష్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇక్కడే ఉండి ఉంటారు, సంతోషంగా ఉండి ఉంటారు. మా జగదీష్ పెద్ద డైరెక్టర్ అవ్వాలి, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ జగదీష్. రావడానికి వైజాగ్ రాజు గారు ఆయన అన్నారు, నేను చాలా లిమిటెడ్గా పిలిచాను, ఆప్యాయంగా ఉన్న వాళ్ళని పిలిచాను అన్నారు. ఇంతమంది వైజాగ్ రాజు గారు ఆప్యాయులు, ఇంతమంది ఆత్మీయులు ఉన్నారంటే, ముఖ్యంగా ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గురించి చెప్పాలంటే, నేను కంపోజర్గా ఈరోజు మణి వచ్చినా కూడా తను మాట్లాడు, తను చాలా సిగ్గు ఎక్కువ, కానీ వండర్ఫుల్ కంపోజర్ మణిశర్మ. చిన్న పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి మ్యూజిక్ ఇచ్చే ఏకైక కంపోజర్ మణిశర్మ అని మనం చెప్పుకోవచ్చు. సాంగ్స్ అని విన్న తర్వాత చాలా బాగున్నాయి. ఐ కంగ్రాట్స్ మణిశర్మ. అండ్ ముఖ్యంగా
మా హీరో. ఆ రోజు ఫస్ట్ టీజర్ చూశాను, టీజర్ చూడగానే అనిపించింది డెఫినెట్గా చాలా మంచి హీరో అవుతాడని. ఇంతమంది ఆశీస్సులతోటి తప్పకుండా తను గొప్ప హీరో అవుతాడని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. థ్యాంక్స్ రాజు గారు, అలాగే వేదిక నాయకులు పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజు గారిని గురించి లేకపోతే ఇంకోళ్ళ గురించి చెప్పడం ఇప్పుడు అందరూ చెప్పేశారు. సినిమానే కావాలి, మా జీవితం సినిమా అనుకొని చేశారు కాబట్టే వాళ్ళు 100 సినిమాలు కంప్లీట్ చేయగలిగారు. అంటే వాళ్ళు ఉన్నాళ్ళు తక్కువ వాళ్ళని కాదు, బట్ ఆ సిన్సియారిటీ అనేది ఎప్పుడు పనిచేస్తుంది, వర్కౌట్ అవుతుంది. అలా మా కార్తిక్ కూడా ఎంత సిన్సియర్గా చేసి ప్రొడ్యూసర్లందరికీ పనికొచ్చేటట్టు ఉండాలని, ప్రొడ్యూసర్లు అతన్ని చూసి సంతోషపడాలని. వాళ్ళ నాన్నగారు డిస్ట్రిబ్యూటర్గా మాకందరికీ ఎంతో సాయం చేశాడు. సాయం చేయటం కంటే డిస్ట్రిబ్యూషన్ చేసి పెట్టారు. ఆయన సినిమా ఆయన పని ఆయన చక్కగా చేశాడు. అలాగే ఇతను కూడా హీరోగా అతని పని అతను సిన్సియర్గా చేస్తాడని, కోఆపరేట్ చేస్తూ ఉంటాడని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ టిప్పు ఆడియో ఫంక్షన్ అండ్ ఐ విష్ ద మేకర్స్ ఆఫ్ టిప్పు జగదీష్ అండ్ హీరో కార్తిక్ అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ అందరికీ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా చాలా బాగా ఆడాలి. టీజర్ కూడా చూశాను, చాలా ఎనర్జెటిక్గా ఉంది. అండ్ కార్తిక్ చాలా చాలా బాగా చేశాడు, డాన్సులు కానీ, ఫైట్స్ కానీ, డైలాగ్స్ కానీ. అండ్ ఇదే సేమ్ ఎనర్జీతో రేపు రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టిప్పు జగదీష్ గారు వచ్చి 1 డే స్క్రిప్ట్ చెప్పారు. సో నేను ఎక్సైట్మెంట్తో ఉన్న అందరిలానే 4 ఫైట్లు ఉంటాయి, 4 పాటలు ఉంటాయి, నేను కొట్టేస్తాను ఇది అది. సో ఆయన చెప్పిన విధానం చూసిన వెంటనే ఈ నాట్ ఏ రొటీన్ మూవీ, ఒక స్టోరీ ఉంది, దానికి కావాల్సిన పాటలు ఉన్నాయి, దాని లింకే ఫైట్స్ ఉంటాయి అని చెప్పిన వెంటనే సింగిల్ సిట్టింగ్లో డాడీ ఓకే చేసి ఇమీడియట్ మూవీ స్టార్ట్ చేయడం జరిగింది. అలానే దానికి కావాల్సిన మంచి మంచి టెక్నీషియన్స్, మణిశర్మ గారు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు. అందులో నేను గర్వంగా ఫీల్ అవుతాను, నా ఫస్ట్ సినిమాకి మణిశర్మ గారు మ్యూజిక్ చేశారంటే. అలానే మా కెమెరామ్యాన్, ది లెజెండ్ అని చెప్పుకోవచ్చు, రాజశేఖర్ గారు మంచి బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ ఇచ్చారు. ఎక్స్పీరియన్సెస్ అంటే ప్రతి వాళ్ళకు ఉండే ఫస్ట్ సినిమాలో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు ఎదుర్కొని వస్తేనే ఫ్యూచర్లో ఏ స్టేజ్కి వెళ్తానికైనా అవకాశం ఉంటుంది. అండ్ మై కో స్టార్స్ కనిక అండ్ పమేలా ఇద్దరు ఫస్ట్ టైం అయినా, నేను ఫస్ట్ టైమే, వెరీ బ్యూటిఫుల్ అండ్ బాగా చేశారు. అండ్ ఇంకా ఇందాక నారాయణమూర్తి గారు అన్నారు, హిట్ కొట్టాక స్టార్డమ్ వచ్చాక నువ్వు కూడా అందరు హీరోలాగా అయిపోకుండా ప్రొడ్యూసర్లకు ఉపయోగపడే విధంగా ఉండమని. అది నారాయణమూర్తి గారే కాదు, మా కేఎస్ రామారావు అంకుల్ ఇంకో ఫాదర్ లాంటి వారు, ఆయన ఎప్పుడు అంటుంటారు నిర్మాతలకి ఉపయోగపడే విధంగా ఉండమని. నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటాను, చిన్నప్పటి నుంచి హీరో అవుదాం అనుకున్నాను. మా ఫాదర్ ఒక ప్రొడ్యూసర్ కాబట్టి ఒక ప్రొడ్యూసర్కి ఉండే పెయిన్ నాకు తెలుసు. సో ఫ్యూచర్లో మీడియా ముందు అందరి ముందు చెప్తున్నాను, ప్రొడ్యూసర్కి ఉపయోగపడే విధంగానే ఉంటాను, ప్రొడ్యూసర్కి నచ్చిన సినిమాలే చేస్తాను. ఇట్స్ అ ప్రామిస్. అలానే హీరో ఆఫ్ ద డే అందరికీ మణిశర్మ గారే. ఈరోజు మా మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి నాకు ఎప్పుడు హీరో ఆఫ్ ద డే ఒకళ్ళే, మా నాన్నగారు వైజాగ్ రాజు గారు. బికాస్ ఆయన లేకపోతే ఇక్కడ నేను లేను, స్టేజ్ లేదు, ఈ ఫంక్షన్లో లేదు. ఎప్పుడైనా సరే మా నాన్నగారు కాలర్ ఎత్తుకునే విధంగానే ఉంటాయి తప్ప కాలర్ దించే పనులు ఎప్పుడూ చేయను. ఇది ప్రామిస్. The director, Jagdish Garu, you've taught me so much during this time. This film has taught me so much. And you've taught me how to act. You've corrected my flaws. So I'm really grateful. సనా, ఇంకా మా శ్రవణ్ భయ్య అందరూ బాగా సపోర్ట్ చేశారు. మా విలన్ బ్యాచ్ ఎస్పెషలీ పాషా భాయ్ అందరూ బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఫినిష్ చేస్తూ ఒక మాట చెప్పాలి, ఈ స్టేజ్ పైన ఉన్న కారణం నేను, మా నాన్నగారు, మా గురువు గారు సత్యానంద్ గారు. దీనికి ముఖ్యమైన కారణం మా ఫ్యామిలీ మెంబర్స్ సిద్ధార్థ్ రాజ్ గారు, సుందరి గారు. చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. So I'm really proud to be a part of this great film. And this film has taught me a lot. ఈ సినిమా నుంచి నేను చాలా ప్రాంప్టింగ్ కావాలా? I know కొంచెం Telugu now, but not a lot. So, but this film has taught me how to act
and how to dance on Telugu songs. And I used to get up every day at 6 a.m. in the morning for the shoot, and I've enjoyed every moment of it. And I'd really like to thank the team of Tipu for this wonderful journey. I'd also like to thank my family, especially my mom, for your unconditional love and support. And we all have put in a lot of hard work, and we really hope that you enjoy this film. Thank you so much. Hello everyone, I'm Pamela. I belong from Bengali industry and Bollywood industry. This is my first Telugu movie. Today I am very happy because it's a very big opportunity for me to work under Aditya Films. Actually, it's a very difficult language for me. My respected director Jagdish sir and my hero Karthik helped me so much in this film. I would really thank Jagdish sir and Karthik and my producer also. Actually, Telugu is seriously very difficult language. ఓకే ఓకే అర్థమైంది. Thank you. సో నేను కెరీర్ కొత్తల్లో 14-15 సంవత్సరాల కిందట పాటల కోసం ట్రై చేస్తున్నప్పుడు వైజాగ్ రాజు గారిని కలిస్తే డెఫినెట్గా మీరు మంచి పాట రాదురు గారిని అని చెప్పి ఒక పెద్ద సినిమా ఆయన అప్పుడు తీస్తున్న ఒక్కడ చాలు సినిమాకి ట్రై చేశారు. సో అది కుదరలేదు, కానీ మీరు పెద్ద రైటర్ అవుతారు సార్, డెఫినెట్గా నేను మళ్ళీ సినిమా తీస్తే మా బ్యానర్లో ఎట్టి పరిస్థితుల్లో రాయాలని చెప్పి పిలిచి రాయించారు టిప్పు సినిమాలో. థ్యాంక్ యూ వైజాగ్ రాజు గారు. అలాగే కార్తీక్ నాకు బ్రదర్లు అంటాడు, చాలా మంచివాడు. సో తను చేస్తున్న సినిమా ఇది ఫస్ట్ లాంచ్ కాబట్టి చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే జగదీష్ అంటే బేసిక్గా రైటర్స్ ఆయన వాళ్ళు డైరెక్టర్గా మారితే ఎలా ఉంటుంది అనేది జగదీష్ గారు డైరెక్టర్ అవ్వడం అనేది మనం చూడొచ్చు. బేసిక్గా స్వతహాగా అతను రచయిత కాబట్టి తన కథ తన మాటలు రాసుకొని డైరెక్షన్ చేశారు. ఆయనకు కూడా ఈ సినిమా శుభారంభం పలకాలను కోరుకుంటూ ఈ ఆడియో అంటే ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన మణిశర్మ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నేను మాట్లాడే ముందండి ముఖ్యంగా నా పేరు జగదీష్ దానేటి, డైరెక్టర్ ఆఫ్ టిప్పు. నేను ఈ ఫిల్మ్ చేయడానికి నాకు చాలా హెల్ప్ చేసినటువంటి సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడం భావ్యం అండి. ఈ సినిమా కార్తీక్తో యాక్ట్ చేసినప్పుడు తనకి సినిమా అంటే ఎంత పిచ్చో తెలిసింది. నేను వైజాగ్ రాజు గారితో చెప్పా, సార్ మనం ఎన్ని కోట్లు పెట్టినా వెనక్కి వచ్చేస్తాయి, మన అబ్బాయికి సినిమా అంటే అంత పిచ్చ ఉందని చెప్పాను. అది నిజం కూడా. అలాగే కార్తీక్కి ఇంత ఎక్స్పీరియన్స్ ప్రొడక్షన్ సైడ్ ఉన్న ఫాదర్ దొరకడం కూడా అదృష్టం. తన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని ఆశిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. I wish the whole team a very good luck. Karthik has really done a hard work. Movie చూడలేదు, బట్ మేము చేసే సీన్స్లో చూశాను కాబట్టి he's really done a hard work. So all the best Karthik, all the best to the production house and Jagdish. Jagdish Garu is doing for the first time this movie, and he told me the subject and the line and all. We could make out like how much involved he was into this subject and how much interest he was showing towards each and every character. He's really given me a very beautiful character in this, and I am very thankful for that. I wish him good luck and a very all the best to the whole team. I wish your blessings will make this movie a huge success. Thank you so much. అందరికీ నమస్కారం అండి. టిప్పు ద వారియర్ ఆఫ్ లవ్ ఈ ఫిల్మ్కి డైరెక్టర్గా నేను ఇలా నిల్చున్నానంటే దానికి నాకు జన్మనిచ్చినటువంటి మా మదర్ ఫాదర్, థ్యాంక్ యూ. మమ్మీ డాడీ థ్యాంక్ యూ. షీ ఈజ్ మై మదర్ అండ్ షీ ఈజ్ ద ఫాదర్. థ్యాంక్ యూ. వైజాగ్ రాజు గారు కథ ఒకటి కావాలంటున్నారు అని చెప్పి నాకు ఒక రెఫరెన్స్లో తీసుకొచ్చారండి. సో సబ్జెక్ట్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా, నేను వచ్చాను. సబ్జెక్ట్ నెరేట్ చేశాను. 2 hours డీటెయిల్గా నెరేట్ చేసిన తర్వాత రాజు గారు సింగిల్ సిట్టింగ్లో దాన్ని ఓకే చేశారు. సో కథ తీసుకుంటున్నారు, అంతవరకు ఓకే ఫైన్, నెక్స్ట్ నేను నా పని చేసుకోవచ్చు అనుకున్నాను. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్, మా ఫాదర్ దగ్గరే కనుక ఒక బైకో కారో ఉంటే ఒక సన్గా ఆ బైక్ని కార్ని రైడ్ చేయాలని ఒక ప్యాషన్ ఉంటుంది మనందరికీ కూడా. సో ఎవరిని అడిగినా అది ఉన్నటువంటి వాళ్ళకి నీకు ఎక్స్పీరియన్స్ ఉందా, నీకు ఎందుకు ఇవ్వాలి అని ఒక క్వశ్చన్ ఆఫ్ డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి.
కార్తీక్ అనేటువంటి ఒక వెపన్, వైజాగ్ రాజు గారు అబ్బాయి, డెఫినెట్గా వాళ్ళ ఫాదర్కి వాళ్ళ సంతాలకు అసెట్ ఏంటో తెలుసు. అటువంటి వెపన్ నుండి ఆయనకి దర్శక దిగ్గజాలైనటువంటి రాఘవేంద్రరావు గారు, ఇలాంటి అల్టిమేట్ దాసనారాయణరావు గారు, ఇలాంటి లెజెండ్స్ అందరితో ఇంటరాక్షన్స్ ఉండి కూడా, ఆయనకి ఆ ఛాన్సెస్ ఉండి కూడా, సబ్జెక్ట్ అనుకున్నటువంటిది నాకు నచ్చింది, దీన్ని మీరు నెరేట్ చేసిన స్టైల్ నాకు నచ్చింది, మీరే దీన్ని డైరెక్ట్ చేయండి అని నన్ను నమ్మి నేను తిరిగి రిక్వెస్ట్ చేశాను. సార్ చాలా సీనియర్స్ ఉన్నారు కదా సార్, వాళ్ళతో ఎవరితోనే చేయించండి, నాకు వేరే ప్రాజెక్ట్ ఉంది అంటే, నేను కథను నమ్మాను, ఈ సినిమా నా అబ్బాయితో మీరే చేస్తున్నారు అని చెప్పి నాకు ఆపర్చునిటీ ఇచ్చినటువంటి వైజాగ్ రాజు గారికి అండ్ నన్ను నమ్మి నాకు కోఆపరేట్ చేసినటువంటి కార్తీక్కి ఈ జన్మంతా నేను రుణపడి ఉంటానండి. రియల్లీ ఐ హోమ్ ఏ లాట్. ఈరోజు హీరో మణిశర్మ గారు అన్నారు కదా, మణిశర్మ గారికి నేను ఏం చేసినా రుణం తీర్చుకోలేను. ఎందుకంటే 7 ట్యూన్స్ దీంట్లో ఇస్తే ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ ఆల్ ద 7 ట్యూన్స్ ఆర్ ఫ్యాంటాస్టిక్, సూపర్ డూపర్ హిట్. ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ డూపర్ హిట్. కాదు అని అంటే కనుక డెఫినెట్గా ఎనీ వన్ కెన్ క్వశ్చన్ అండి వినిన తర్వాత. ఆల్ ద క్రెడిట్ గోస్ టు మణిశర్మ గారు. ఎక్సలెంట్. నన్ను భరించి, సార్ నాకు ఇది కాదు, ఈ సిచ్యుయేషన్కి నాకు ఇలా కావాలంటే ఓకే నో ప్రాబ్లం అని, అంటే ఆ కసిని నాకు ఉంటుందండి. బట్ ఆల్రెడీ 250 సినిమాలు చేసిన మణిశర్మ గారు అంత నన్ను భరించక్కర్లా. చాలా చాలా చక్కగా మా మూవీని ఎంకరేజ్ చేస్తూ, బికాస్ ఒక కొత్త హీరో, కొత్త డైరెక్టర్, దానిని ఇంతలా ఎంకరేజ్ చేయాలా అంటే నిజంగా మేము లక్కీ అండి, అంత ఎంకరేజ్ చేస్తుంది మీడియా మాకు. సో రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్.